హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోనీ జాను కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ గుత్తి వంకాయ కర్రీ అంటేనే చాలా టైం టేకన్ కర్రీ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ ఒకసారి సర్వ్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్రని మీడియం ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోనండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేశానండి. మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరినైనా వేయించుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి దోరగా. ఆనియన్ అనేది మరీ ఎక్కువగా మగ్గనక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోతే చాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు అల్లం ముక్కని పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులోకి 4 నల్ల మిరియాలు, ఒక లవంగాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మిర్చిని యాడ్ చేస్తున్నాను. మీరు కాస్త కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. మిర్చితో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి గుత్తి వంకాయలని తీసుకున్నానండి. ఈ వంకాయలని ఒకసారి వాటర్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ మొత్తం కరిగేలాగా ఒకసారి కలుపుకొని వంకాయలని ఆ సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వంకాయని తీసుకొని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మీరు వంకాయ ఘాటు పెట్టేటప్పుడు చివరి వరకు కట్ చేయకూడదండి. కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు వంకాయ అనేది విడిగా అయిపోతుంది. కింద వరకు రానికుండా పైన వరకు ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయని కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఎక్కడ కింద వరకు రానివ్వట్లేదు. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని ఇందులోకి బాగా పట్టించాలి. మీరు స్పూన్ హెల్ప్తో అయినా నైఫ్ హెల్ప్తో అయినా ఈ మసాలా బాగా పట్టించండి. ఇలా అన్ని వంకాయలకి బాగా మసాలా పట్టించుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 2 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వాలండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి.
ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయల్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే కదిలించొద్దండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ వంకాయని మెల్లగా కదిలించాలండి. మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఈ వంకాయని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది అడుగంటనీయకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మరో 2 మినిట్స్ ఈ వంకాయల్ని మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలాని యాడ్ చేసేస్తున్నాను. గ్రేవీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపులుసుని పిండుకోవాలి. మీ టేస్ట్కి పడే చింతపులుసుని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చింతపులుసు పిండుకున్నాం కదండి, సాల్ట్ తగ్గిద్దని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పొడి మసాలాని యాడ్ చేసుకోవాలి. వంకాయలు అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు నుంచి మనం కర్రీని మెల్లగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. మీరు ఏ కర్రీ అయినా సరే పులుసు కర్రీలకు ఆయిల్ పైకి వస్తేనే ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ కర్రీని బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.